శివ వీడియోని ప్రభావతికి ఫోన్లో చూపించిన రోహిణికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన మీనా బాలు. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా బాలు వల్లే ఈ డీలు చెడిపోయిందంటూ మాట్లాడిన మనోజ్కి అయితే ఆయన రాని వచ్చాక మాట్లాడదామంటూ చెప్తాడు. ఆయన రానే వస్తాడు. రావడంతో నువ్వు నన్ను ఫ్రాడ్ చేశావు, చీట్ చేశావు అంటూ ముఖేష్ మాట్లాడతాడు. అది కాదు సార్, మా అన్నయ్య నిజం చెప్పాలని అని చెప్పనేసరికి వద్దు బాలు, నువ్వేమీ సంజాయిషి ఇవ్వక్కర్లేదు. మీరు అబద్ధం చెప్పడానికి ఎంత ఇబ్బంది పడ్డారో నేను గమనించాను. ఆ తర్వాత అంతా ఆలోచించుకున్నాను. మీ అమ్మగారు మీ అన్నయ్యలాగా ఆలోచిస్తారు, నువ్వు మీ నాన్నగారిలాగా ఆలోచిస్తావు. మీ నాన్నగారి నీతి నిజాయితీ నాకు బాగా నచ్చింది. అందుకోసమని మనోజ్కి డీలు ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పి పాత అగ్రిమెంట్ పేపర్స్ చింపేసి మళ్ళీ కొత్తగా అగ్రిమెంట్ చేసి సంతకం చేయమనేసరికి చాలా సంతోషపడుతూ బాలు నమస్కారం చేయడంతో, నీలా నీతి నిజాయితీగా ఉండాలి. మీలాంటి తండ్రి నాకు ఒకప్పుడు ఉండేవారు, ఇప్పుడు ఆయన దూరమయ్యారు. నేను ఎవరిని మోసం చేయకుండా బ్రతకాలి అని అనుకున్నాను, మా నాన్నగారు ఆశయాలతో అంటూ చెప్పేసేసరికి, ఇప్పటికైనా మీరు ఏమంటారు అత్తయ్య, మీ అబ్బాయి వల్ల ఈ డీల్ వచ్చిందని నమ్ముతారా అనగాని, నేను చచ్చేంత వరకు కూడా వాడిని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మెచ్చుకోవడం జరగదు అంటూ ప్రభావతి వెళ్ళిపోతుంది. ఇంకా బాలు ఫోన్ గురించి వెతుక్కోవడం మొదలు పెడతాడు. మీనా ఫోన్ చూడు అనగానే అక్కడ చూస్తాడు, ఇక్కడ చూస్తాడు, ఎక్కడ చూసినా ఫోన్ మాత్రం కనిపించదు. కనిపించకపోవడంతో కంగారు పడిపోతూ ఉంటాడు బాలు. అసలు నా ఫోన్ ఏమైంది, ఎక్కడికుంది, ఎక్కడికి వెళ్ళిపోయింది, అసలు నా ఫోన్ని ఎవరు తీసుంటారు, నేను రాత్రి పాకెట్లోనే కదా పెట్టుకున్నాను. నాకు బాగా గుర్తు, రోహిణి విద్య తీసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి నేనే కదా ఫోన్ తీసుకున్నాను. మరి అలాంటిది నా ఫోన్ ఏమైంది, అక్కడే ఆ పార్టీలోని ఎక్కడైనా పడిపోయిందా ఏంటి అనుకుంటూ బయటికి వచ్చి రాజేష్కి మీనా ఫోన్ నుంచి ఫోన్ చేసి అక్కడికి వెళ్తాడు. వెళ్ళేసరికి ఇంకిద్దరు కూడా వెతకడం మొదలు పెడతారు. ఎంత వెతికినా ఫోన్ కనిపించదు. ఇంకిక్కడ రోహిణి బాలు దగ్గరున్న వీడియోని తీసుకుంటే సరిపోయేది కదా, ఏకంగా ఫోనే లేపేసేసరికి ఆ వీడియో పంపించావా అని చెప్పాను, కానీ పంపించానే అని చెప్పనేసరికి, బాలు ఫోన్ ఎందుకు తీసుకొచ్చావే, ఆ వీడియో అందులోనే ఉంది కదా, బాలు కంగారు పడతాడు కదా అని చెప్పనేసరికి, లేదు, వీడియో కోసం తీసుకున్నట్టు ఉండకూడదనే ఫోన్ని దొంగతనం చేశాను, ఇప్పుడు ఇదే ఫోన్ని అమ్మేస్తున్నాను అంటూ చెప్పేసేసరికి ఇంకా విద్య అయితే ఏమోనే నాకు భయంగా ఉంది అంటూ చెప్తుంది. ఈలోపు విద్య ఇద్దరు కలిపి వెళ్ళి ఆ ఫోన్ని కాస్త వాడికి ఇచ్చేసేసరికి వాడు తెగ సంతోషపడిపోతాడు. ఫోన్ గురించే ఇన్ని రోజులు నేను ఎదురు చూస్తున్నాను, నాకు కావలసిన వీడియో వచ్చేసింది. ఒరే బాలు, నిన్ను వదిలిపెట్టను, ఆ మీనా అక్కడ ఎలా కాపురం చేస్తుందో నువ్వు చూడు రోహిణి అని చెప్పనేసరికి, అలాగే అని ఇంకా రోహిణి తెగ సంతోషపడిపోతుంది. ఎందుకంటే మీనా అడ్డు తొలగిపోతుందని. ఇది సరే కానీ ఆ దినేష్ సంగతి ఏంటి అనగాని, దినేష్ అడ్డు కూడా నీకు లేకుండా చేస్తాను అని చెప్పాను కదా, దినేష్ అడ్డు ఇంకా నీకు ఎప్పటికీ ఉండదు, ఇంకా నువ్వు హ్యాపీగా ఉండొచ్చు అంటూ చెప్పడంతో, అది కాదు అని చెప్పాను కానీ, ఏది కాదు చెప్పు, ఏది కాదు, ఏదైనా సరే ఈ వీడియో నాకు కావాలి అని చెప్పాను, ఇచ్చేసావు అంతే. ఆ వీడియోతో నేను ఏం చేసుకున్నా నీకు ఎలాంటి సంబంధం లేదు, వీడియో నాకు అవసరమై నేను తీసుకున్నాను. అది సరే, వెళ్ళి నీ బాలు ఫోన్ని ఏం చేస్తావు అనగానే, బాలు ఫోన్ని బాలుకు అప్పగిస్తే మళ్ళీ అనుమానం వస్తుందేమో అని చెప్పనేసరికి, అయితే ఫోన్ ఏదో ఒకటి చెయ్యి అనగానే, సరే నేను ఏదో ఒకటి చేస్తాను అంటూ అక్కడి నుంచి కాస్త రోహిణి వెళ్ళిపోతుంది. బాలు తెగ టెన్షన్ పడిపోతూ ఉంటాడు. వీడియో ఎక్కడ బయటకు వచ్చేస్తుందో, ఎవరికైనా దొరికితే ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందో అని ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటాడు బాలు. ఏం కాదులేరా, అయినా ఫోన్ ఎవరు తీస్తారు అనగాని, ఏమోరా, ఫోన్ ఎవరో కావాలని తీసుండొచ్చు, తీసి వీడియోస్లోకి వెళ్ళి చూస్తే ఆ వీడియో దొరికేస్తుంది, అప్పుడు ఖచ్చితంగా షాక్ అవుతారు అని చెప్పనేసరికి, అసలు ఏమై ఉంటుంది, ఏం జరుగుంటుంది అని చెప్పాను కానీ ఏమీ లేదు అంటూ మాట్లాడేసరికి, సరే అని ఇంకా అందరూ వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళిపోయేసరికి
ఇప్పుడు ఈ వీడియోతో ఏం చేయబోతున్నావన్నా? వీడియో ఎందుకు కావాలి కావాలి అని అంత పట్టుబట్టావా అనగానే ఆ శివగాడు నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడ్రా. వాడిని అంత ఈజీగా ఎలా వదిలేస్తాను? శివగాడిని అస్సలు వదిలిపెట్టదలుచుకోలేదు. ఎందుకంటే ఆ శివగాడు నన్ను నట్టెంట ముంచేసి నా అకౌంట్స్ అన్నీ ఏమీ తేల్చకుండా వెళ్ళిపోయాడు. ఆ అకౌంట్స్ అన్నీ నేను చూసుకోవాలి కదా. నేను చూసుకోవాలి అంటే ఖచ్చితంగా అవన్నీ తేల్చాలి అంటూ మాట్లాడేసరికి ఇప్పుడు ఆ అకౌంట్స్ అన్నీ ఎలా తేలుస్తారు, ఎవరు తెలుస్తారని. కానీ అదంతా పెద్ద సమస్య కాదురా. వాడు నా నుంచి వెళ్ళి బాగుపడకూడదు, వాడు నాతోనే ఉండాలి. నా నుంచి దాటి వెళ్ళిపోతే నేను చూస్తూ ఊరుకోలేను. అందుకోసమని వాడికి నేనంటూ ఏంటో తెలియచేస్తాను. వీడియోలో నేను కనిపించకుండా మొత్తం అంతా కూడా బ్లర్ చేసి సోషల్ మీడియాలోకి వదిలేయండిరా అనేసరికి ఆ వీడియోని సోషల్ మీడియాలోకి వదిలేస్తారు. వదిలేసేసరికి ఆ వీడియోని అందరూ చూసేస్తారు. చూసేసి ఇదేంటి, వీడెవడు దొంగతనం చేస్తున్నాడని అందరూ ఇంకా ఎక్కడ పడితే అక్కడే వాళ్ళు వీళ్ళు చూసుకుంటూ చెప్పుకుంటూ ఇదొక హైటెక్ దొంగతనంలా ఉంది అని వాళ్ళు వీళ్ళు తెగ కబుర్లాడుకుంటూ తెగ చెప్పుకుంటూ ఉంటారు. చెప్పుకుంటూ ఉండేసరికి ఇదంతా కూడా బాలుకి తెలీదు. ఎందుకంటే బాలు ఫోన్ లేదు కదా. సో బాలుకి తెలీదు. తెలియకుండానే బాలు ఫోన్ ఏమైంది, అందులో శివగాడి వీడియో ఉంది, బయటకు వస్తే ఇష్యూ అవుతుంది, ఆ శివగాడి వీడియోని బయటికి రాకుండా చూడాలి, ఎలా చెయ్యాలి అని చెప్పి కంగారు పడుతూ ఉండగా సత్యం అంటాడు, ఎందుకురా బాలు కంగారు పడుతున్నావు, మరొక ఫోన్ కొనుక్కో, డబ్బులు ఏమైనా కావాలా ఇవ్వనా అని చెప్పాను. కానీ ఫోన్ సమస్య కాదు నాన్న, నాకు కావాల్సింది ఫోన్ కాదు, నాకు ఆ పాత ఫోనే, అందులో ఒక ఇంపార్టెంట్ వీడియో ఉంది అనేసరికి వీడియోనా ఏంటది అని చెప్పనేసరికి మీనా అప్పుడే వస్తుంది. ఏమీ లేదులే నాన్న అంటూ బాలు వెళ్ళిపోతాడు. ఈయనెందుకు అంత కంగారు పడుతున్నారు? ఉదయం కూడా నీకు అన్ని విషయాలు చెప్పలేదు, దాచిపెట్టాను అని చెప్పారు. అసలు ఆయన నా దగ్గర దాచిపెట్టిన నిజమేంటి? ఆయన ఎందుకు అంత కంగారు పడుతున్నారు? దేని గురించి అంతలా కంగారు పడుతున్నారు? ఆయన ఏం నిజాన్ని దాచిపెట్టారు అని చెప్పి ఇంకా మీనా ఆలోచనలో పడుతుంది. అలా ఆలోచిస్తున్న మీనాకు ఏమీ ఆలోచన రాదు. ఏదో జరుగుతుంది అని చెప్పి అనుకుంటూ ఉండగానే మీనాకి పువ్వుల కోసం ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చేసరికి మీనా పువ్వులు ఇవ్వడం కోసం ఎక్కడికి వెళ్తుంది? సుమతి అంటే పార్వతి వాళ్ళ ఇంటి దైర్యదాపుల్లోకి వెళ్ళిన తర్వాత ఈ శివ ఏం చేస్తున్నాడో ఏంటో, మేమంతా కష్టపడి వాడు ఎగ్జామ్స్ రాయడానికి ప్రిన్సిపల్ని ఒప్పించాము, ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడో అని చెప్పి మీనా ఒక లుక్ అట్టేస్తుంది. అట్టేసేసరికి రోహిణి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అని చెప్పి గుణ ఫోన్ చేస్తాడు. ఏంటి సోషల్ మీడియాలో పెట్టడం కోసం అని ఈ వీడియో అడిగింది అనగానే, అవును మరి, లేకపోతే దేవుడి గదిలో పెట్టి పూజించడం కోసం అనుకున్నావా? సోషల్ మీడియాలో పెట్టి వాళ్ళంతేటో చూస్తాను. ఆ శివగాడు నా దగ్గర నుంచి మానేస్తాడా? వాణ్ణి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. రోహిణికి చెప్తాడు. సరే సరే, నా పేరు మాత్రం బయటికి రానివ్వద్దని రోహిణి చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. రోహిణి అలా చెప్తుందే కానీ తన మనసులో కక్ష ఎలా తీరుతుంది? ఎందుకంటే వాడిని పిల్లగాడిని చింటూని దత్తత తీసుకుంటామని వెళ్ళారు కదా. ఆ కోపాన్ని మనసులో పెట్టుకుని రోహిణి ఏం చేస్తుందంటే ప్రభావతికి కాల్ చేస్తుంది. కాల్ చేసేసరికి ప్రభావతి కాస్త ఏంటి రోహిణి అని చెప్పాను. కానీ ఎక్కడున్నారా ఆంటీ అనేసరికి ఎక్కడుంటాను, డ్యాన్స్ క్లాస్లోనే ఉన్నాను అనేసరికి, అవునా, నేను మీతో ఒక మాట చెప్పాలి, నేను డ్యాన్స్ క్లాస్ దగ్గరికి రావచ్చా అని చెప్పాను. కానీ అదేంటి రోహిణి రావచ్చా అంటూ మాట్లాడుతున్నావేంటి? నిన్ను రావద్దని ఎప్పుడైనా చెప్పానా? రా రోహిణి, నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పి ప్రభావతి కాస్త ఫోన్ పెట్టేస్తుంది. పెట్టేసేసరికి ఎవరోదినా అని చెప్పాను. కానీ రోహిణి ఎప్పుడూ లేనిది నేను అక్కడికి రావచ్చా అంటూ ఫోన్ చేసింది అనేసరికి, అంటే డ్యాన్స్ నేర్పిస్తావు కదా, నీతో ఏదో మాట్లాడడానికి వస్తానని ఉంటుంది. మలేషియా గురించి ఏదైనా చెప్పడం కోసమేమో వదినా. ఎప్పుడు అదే ధ్యాస వదినా, డబ్బు డబ్బు తప్ప వేరే ధ్యాస ఏమీ ఉండదా? ఏదైనా మాట్లాడడం కోసమని అయ్యుండొచ్చు కదా. అలా అర్థం చేసుకోకుండా ఎంతసేపు డబ్బు డబ్బు అని దాన్నే పట్టుకుని వెంబర్లాడతావేంటి, నాకు అర్థం కాక అడుగుతాను అని చెప్పి కామాక్షి అనగానే, నీకు అలాగే ఉంటుందిలే కామాక్షి, నీకేంటి పిల్ల పీస ఏముంది, ఆస్తి మొత్తం నీదే, ఉన్నదంతా మీరే అనుభవిస్తారు, సోకులని అదని ఇదని మా అన్నయ్య అలా సంపాదించి పాడేస్తాడు, నువ్వు చిట్టీలు చేసుకుంటా ఎవరికి ఏమీ చేయక్కర్లేదు కదా అనగానే, అవును మరి ఎవరికీ చేయక్కర్లేదు, నీలాంటి మనోజ్ లాంటి కొడుకు
ఉంటే ఎవరికైనా ఇలాగే ఇబ్బంది కలుగుతుంది. అలాంటి కొడుకు ఉండడం కంటే పిల్లలు లేకుండా ఉండడమే మంచిది అనగాని ఏం మాట్లాడుతున్నావు వదినా అంటూ చెప్పేసేసరికి అత్తయ్య అనుకుంటూ రోహిణి వస్తుంది. రా రోహిణి, ఏంటి అర్జెంటుగా నాతో ఏదో మాట్లాడాలని వచ్చావు, ఏంటి విషయం అనగానే మీకు ఒక విషయం చెప్దామని అత్తయ్య అని చెప్పనేసరికి ఏంటా విషయం, దేని గురించి అనేసరికి అదే మీనా తమ్ముడు శివలేడు, శివ గురించి అనగానే వాడి గురించి నాకేం చెప్తావు, మీకు అప్పుడు ఒకసారి మీ దగ్గర ₹1,00,000 డబ్బులు పోయాయి కదా, అవి బాలు తెచ్చి ఇచ్చేశాడు కదా అనగానే అప్పుడే నాకు అనుమానం వచ్చింది ఆంటీ, బాలు ఎందుకు తెచ్చిచ్చాడా, పోలీసులు ₹1,00,000 పోతే తిరిగి ఇవ్వడానికి టైం పడుతుంది కదా, ఆ దొంగోడు ఎవడో చెప్పకుండా పోలీసులు ఎలా ఇచ్చారో అని అప్పుడే అనుమానం కలిగింది. ఆ అనుమానమే ఇప్పుడు నిజమైంది అనగానే ఏమైంది, ఒక్కసారి వీడియో చూడండి మీకే తెలుస్తుంది ఏమైందో. ఆ రోజు బాలు పట్టుకొచ్చి ₹1,00,000 ఎందుకు ఇచ్చాడో ఇప్పుడు మీకు అర్థమవుతుంది అనేసరికి వీడియోని కాస్త చూపిస్తారు. చూపించేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. ఎందుకంటే అందులో శివ ప్రభావతి దగ్గర బ్యాగ్ దొంగతనం చేసి తీసుకువెళ్ళడం అది క్లియర్గా ఉంది కదా. అది చూసి ఒక్కసారిగా ప్రభాత్ షాక్ అవుతుంది. ఇదేంటి రోహిణి అనగానే ఆ రోజు మీ బ్యాగ్ దొంగతనం చేసింది శివే అత్తయ్య, ఆ విషయం బాలుకి తెలిసే శివ చేతులు విరగ్గొట్టాడు. శివ చెయ్యి విరగ్గొట్టడంతో ఆ ₹1,00,000 బాలుకి తీసుకొచ్చిస్తే బాలు ఇంటికి తీసుకొచ్చి అప్పగించాడు అంటూ చెప్పేసేసరికి అంటే ఏంటి నువ్వు చెప్పేది, అంటే శివ దొంగతనం చేశాడంటావా రోహిణి అని చెప్పాను. కానీ 100% శివే దొంగతనం చేశాడత్తయ్య, ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది కదా శివ దొంగతనం చేసినట్టు, అందుకోసమని శివే దొంగతనం చేశాడు అంటూ చెప్పడంతో నాకు నమ్మశక్యంగా అనిపించట్లేదు. శివేంటి నా దగ్గర డబ్బులు దొంగతనం చేయడం ఏంటి, మీరు అనుకుంటున్నారు అత్తయ్య అలా చేసే మనిషి కాదని, అప్పుడు బాలు బైక్ దొంగతనం చేయలేదా ఏంటి, అలాగే ఇప్పుడు మీ దగ్గర ₹1,00,000 దొంగతనం చేశాడు అనగానే పద వాళ్ళ ఇంటికి వెళ్ళి నిలదీద్దామని ఇద్దరు కూడా బయలుదేరి వస్తారు. అప్పటికే మీనా శివ కోసం ఇంటికి వచ్చింది కదా. ప్రభావతి వాళ్ళు రావడం చూసి వీళ్ళేంటే ఇక్కడికి వస్తున్నారు అంటూ మాట్లాడేసరికి ఏమో అమ్మా నాకు తెలీదు అని చెప్పి మీనా అంటుంది. ఏమైంది, ఎందుకు వస్తున్నారో ఏంటో అనుకుంటూ కంగారు పడుతూ ఉంటుంది పార్వతి. అయితే వదిన గారు అని చెప్పాను కానీ ఈ మర్యాదలు ఏమీ మాకు అవసరం లేదు, అయినా మీరు ఎంత మంచి వాళ్ళో బాగా తెలుస్తుంది, కొడుకుని ఎంత చక్కగా పెంచారో బాగా తెలుస్తుంది. పరాయి వాళ్ళ ఇంట్లోకి దూరి ఆ ఇంట్లో ఉన్న వస్తువులు బళ్ళు అన్నీ దొంగతనం చేయమని చెప్పారు, ఇప్పుడు ఏకంగా డబ్బు దొంగతనం కూడా చేయమని చెప్పారా, వాడి కాలేజీ ఫీజు కోసం ఆ డబ్బులు దొంగతనం చేసి తీసుకువెళ్ళింది అంటూ చెప్పేసరికి ఏం మాట్లాడుతున్నారండి, కాలేజీ ఫీజు కోసం దొంగతనం చేయడం ఏంటి, వాడికి ఇచ్చింది నేనే కదా అని చెప్పాను. కానీ ఏంటి ఏం మాట్లాడుతున్నావు అనగానే అవును వాడి కాలేజీ ఫీజు కోసం ఇచ్చింది నేను, మీ దగ్గర ఎందుకు దొంగతనం చేస్తాడు అంటే నేను అబద్ధం చెప్తున్నానన్నా అని చెప్పనేసరికి అబద్ధం చెప్తున్నారని కాదు నిజాన్ని దాచిపెడుతున్నారని, అసలు ఆ రోజు ఏమయ్యిందో ఏం జరిగిందో చెప్పాలి, ఖచ్చితంగా చెప్పి తీరాలి. అసలు నీ తమ్ముడు నా దగ్గర బ్యాగ్ దొంగతనం చేయడం ఏంటి, అసలు ఏమనుకుంటున్నారు, మీ కుటుంబం అంతా ఇంతేనా, మీరు దొంగతనం చేసేవారా, ఒకడేమో మా ఆయన బస్సు కింద పడి ఆ కూతురుని తీసుకొచ్చి మా ఇంటి కోడలను చేసి బుదిబండలా తయారు చేశాడు, అది ఇంట్లో కడుగు పెట్టినప్పటి నుంచి దరిద్రమే చుట్టుకుంది, అలాంటిది మా ఇంటి కోడల్ని చేసి మమ్మల్ని ఎందుకింత ఇబ్బంది పెడుతూ ఇంత బాధ పెడుతూ ఉంటారు, ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలనుకుంటున్నారు అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నారో మీకేమన్నా తెలుస్తుందా, అయినా నా తమ్ముడు ఏమీ దొంగతనం చేయలేదు అనగానే లేదక్క చేశాను, కానీ అది దొంగతనం కావాలని చేయలేదక్క, ఆవిడ ఒకసారి నేను మీ ఇంటికి వచ్చినప్పుడు చాలా హేళనగా మాట్లాడింది, నేను ఏ తప్పు చేయకపోయినా చాలా హేళనగానే చూసింది అని చెప్పనేసరికి నేను హేళనగా చూడడం ఏంటి అనగానే నేను దొంగతనం చేయలేదు అని ఎంత చెప్తున్నా వినిపించుకున్నారా, వినిపించుకోలేదు, పైగా అవి నా దగ్గరే ఉండడంతో నన్నే అనుమానించారు, నిజానికి నేను ఏ దొంగతనం చేయలేదు, ఈరోజు కూడా నేను దొంగతనం చేశాను, అది ఒక పర్పస్ మీద చేశాను, తప్పుగా ఉపయోగించడానికైతే కాదు.
అదైతే అర్థం చేసుకోండి అంటూ మాట్లాడేసరికి ఇంకా బాలు అయితే ఫోన్ వెతుక్కుని మీనా వాళ్ళ ఇంటికి వస్తాడు. వచ్చేసరికి ప్రభావతి శివ మీద తిరగబడుతుంది. ఏంటమ్మా ఏం చేస్తున్నావు అనగానే, వాడు నా దగ్గర డబ్బులు దొంగతనం చేస్తే నువ్వు చెప్పలేదు కదా అని చెప్పాను. కానీ అది ఏమన్నా చేసింది ఘనకార్యమా నీకు చెప్పుకోవడానికి? ఏ ఘనకార్యమేమీ చేయలేదు కదా, అందుకే ఎవరికీ చెప్పాల్సిన పని లేదనుకున్నాను. పైగా వాడిచ్చిన ₹1,00,000 తిరిగి నీకే కదా ఇచ్చాను అని చెప్పాను. కానీ వాడు ₹1,00,000 తిరిగి ఇచ్చుండొచ్చు. ఆ రోజు నేను ఎంత అవమాన పొందాను. అదే ₹1,00,000 ఆ రోజు వాడు నా దగ్గర నుంచి కొట్టేయకుండా ఉండుంటే సేటుకి ఆ డబ్బులు తీసుకెళ్ళి ఇచ్చేసేదాన్ని. ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. వాడి వల్ల నేను 15 లక్షల రూపాయలు అప్పు చేశానని, షూరిటీ సంతకం కింద ఇంటిని తాకట్టు పెట్టానన్న విషయం బయటకు వచ్చింది కేవలం వాడి వల్ల. ఆ శివగాడిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను, శివగాడి అంతు చూస్తాను అంటూ మాట్లాడేసరికి, ప్లీజ్ అత్తయ్య వదిలేండి అత్తయ్య అని చెప్పాను. కానీ వెంటనే వాళ్ళకి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి అత్తయ్య అంటూ రోహిణి చెప్తుంది. పోలీస్ కంప్లైంట్ ఇద్దామనగానే ఇంకా వెంటనే మీనా ఏడవడం మొదలెడుతుంది. ఇంట్లో వాళ్ళందా ఏడవడం మొదలెడతారు. దయచేసి మీరు ఏడవకండి, ఏం చేయాలో ఎలా చేయాలో నేను ప్లాన్ చేస్తాను, నాకు ఒక్క 10 నిమిషాలు టైం ఇవ్వండి అని మీనా ఫోన్ ఇవ్వని ఫోన్ తీసుకుని బయటికి వెళ్తాడు. వెంటనే రాజేష్కి ఫోన్ చేస్తాడు. చెప్పరా అని చెప్పాను. కానీ మీ ఇంట్లో ఒక గదైనా ఖాళీగా ఉంటుందా అని చెప్పనేసరికి, ఎందుకురా ఇలా శివ గురించి తప్పుడు కంప్లైంట్ వచ్చింది, కంప్లైంట్ నుంచి బయటపడాలి అంటే శివ ఎక్కడున్నాడనేది ఎవరికీ తెలియకూడదు, అందుకోసమని మీ ఇంటి దగ్గర దాచిపెడతావా అనగానే, సరేరా ఎప్పుడూ లేంది నేను నిన్ను హెల్ప్ అడిగేవాడిని, కానీ నువ్వు నన్ను హెల్ప్ అడుగుతున్నావు, సరే తీసుకురాను. కానీ నేను కాదురా, నువ్వే పలానా చోటికి రా అనేసరికి పలానా చోటికి వెళ్తాడు. వెళ్ళు శివ, బయటికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోకి రావద్దు, ఒక 5-6 రోజులు ఆ రూమ్లోనే ఉండు అనగానే, సరే బావా అని చెప్పి, వెళ్ళరా శివ అని చెప్పాను. కానీ సరే అక్క అని ఇద్దరు కూడా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ప్రభావతి తిట్టడం మొదలు పెడుతుంది. ఏడు ఎక్కడున్నాడని. కానీ ఎవరికి తెలుసమ్మా, నాకేం తెలుసు అంటూ మాట్లాడేసరికి, నీకు తెలియకుండా ఉంటుందా, వాడు ఏం చేసినా నీకు ఖచ్చితంగా తెలుస్తుంది, తెలియకుండా అయితే దాగదు అంటూ చెప్పడంతో, లేదమ్మా నాకేం తెలీదు, అయినా పార్లలమ్మకి ఆ వీడియో ఎలా వచ్చింది, ఏంటి పార్లలమ్మ ఆ వీడియో ఎలా తీసావు అని చెప్పాను. కానీ నాకేం తెలుసు రోహిణి, బాలు నేనెందుకు తీస్తాను అని చెప్పాను. కానీ సరే అని ఇంకా బాలుకి రోహిణి మీద అనుమానం కలుగుతుంది. ఎందుకంటే అస్తమాను తన ఫోన్ని తీయడానికి ప్రయత్నించింది రోహిణియే, అందుకోసమని బాగా అనుమానం కలిగేసరికి వెంటనే రోహిణి కంగారు పడుతూ గుణాకి ఫోన్ చేస్తుంది. గుణాకి ఫోన్ చేయడంతో, ఏంటి గుణ వీడియో వైరల్ అయింది కానీ బాలు నన్ను అపార్థం చేసుకుంటున్నాడు అన్న మాటలు మళ్ళీ క్యాంటీన్లో మళ్ళీ ఇంట్లో వినపడితే అందరికీ నా మీద ఖచ్చితంగా అనుమానం వస్తుంది. ఎందుకంటే బాలు ఫోన్ గురించి ఎక్కువ తాపత్రయపడింది, బాలు ఫోన్ని ఎక్కువగా తీసుకోవాలనుకున్నది నేనే కాబట్టి అనుమానం కలుగుతుంది అని చెప్పి అనేసరికి, ఇంకా ఏమీ ఉండదు, నువ్వు ఇంకా ఏమీ చూసుకోవద్దనగానే ఆ మాటలు మీనా బాలు వింటారు. చూసారండి, శివ ఫోన్ని తీసుకెళ్ళి ఆ గుణగాడికి ఇచ్చింది, శివ ఫోన్ ఉన్న వీడియోని తీసుకెళ్లి గుణగాడికి ఇచ్చింది ఈ రోహిణియే. అసలు ఈ రోహిణి ఇదంతా ఎందుకు చేసింది, రోహిణికి వీళ్ళకి ఏంటి సంబంధం అన్న విషయం కనుక్కోవాలని శివగాడికి దగ్గర ఫోన్ లేదు కదా, రాజేష్కి ఫోన్ చేసి శివకి ఇమ్మంటారు. అసలు గుణాకి రోహిణికి రిలేషన్ ఏంటి, గుణ రోహిణి ఎందుకంత ఫేవర్ చేసుకుంటున్నారు, నీ వీడియో నా ఫోన్లో ఉంది కదా, ఆ ఫోన్లో ఉన్న వీడియోని గుణాకు పంపించింది రోహిణియే. అసలు రోహిణికి గుణాకు ఏంటి సంబంధం అనగానే, అది ఏంటంటే అని చెప్పి ఇంకా తను శివ అసలు విషయం చెప్తాడు. రోహిణి గుణ దగ్గర ఇంచుమించు ఒక 4-5 లక్షల వరకు తీసుకుందన్నయ్య అనేసరికి, ఏంటి రోహిణి తీసుకుందా అనగానే, అవును 4-5 లక్షల వరకు గుణ దగ్గర అప్పు చేసింది, అందుకే రోహిణికి గుణ సహాయం చేస్తున్నాడు, ప్రతి క్షణం సహాయం చేయడానికి చూస్తున్నాడు అంటూ చెప్పేసేసరికి నాకు నమ్మశక్యం కావడం లేదురా, అసలు రోహిణికి గుణ సహాయం చేయడం ఏంటి అనగానే, ఏమో తెలీదు, తన వడ్డీకి డబ్బులు ఇస్తాడు కదా, ఒక రోజు వచ్చి అడిగారంట, అడిగిన తర్వాత
అప్పటి నుంచి కూడా వాళ్ళకి ఎప్పుడు అమౌంట్ కావాల్సి వచ్చినా గుణ దగ్గరికే వచ్చి డబ్బులు తీసుకువెళ్తూ ఉంటారు. వీళ్ళ అకౌంట్ నేనే చూశాను కాబట్టి సుమారు 4 లక్షల వరకు ఉంటుంది బావా అని చెప్పనేసరికి, అవునా, అయితే 4 లక్షల విషయం గురించో లేక ఈ విషయం గురించో శివ వీడియో కావాలి అని రోహిణిని అడుగుంటాడు. రోహిణి కూడా అలాంటి మనస్తత్వమే కాబట్టి సరే ఇస్తాను అని చెప్పి ఫంక్షన్లో నా దగ్గర ఫోన్ తీసుకోవడానికి ప్రయత్నం చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా నీ దగ్గర ఉన్నాయి అనగానే ఎప్పటికప్పుడు అకౌంట్స్ డీటెయిల్స్ నా దగ్గరే ఉండేవి. ఇంటి దగ్గర ఉన్న ఫోన్లో పలానా చోట ఉన్నాయి అని చెప్తాడు. చెప్పేసేసరికి ఇంక ఇంటికి వెళ్తారు. ఫోన్లో మొత్తం చూసేసరికి వీళ్ళు వచ్చి డబ్బులు తీసుకోవడం ఇదంతా కూడా రికార్డింగ్ కూడా శివ ఫోన్లో ఉంటుంది. వెంటనే శివకు ఫోన్ చేసి అడిగేసరికి, అవును బావా ఉందో లేదో గుర్తులేక నీకు చెప్పలేదు అంటూ చెప్పేసేసరికి సరే అని ఇంకా అందరూ కూడా ఈ హడావిడిలో ఉండగా ఇంకా బాలు అయితే రోహిణి గుణ దగ్గర 5 లక్షలు అప్పు చేసిందన్న విషయం బయట పెట్టాలని ఇంకా డబ్బుడమ్మ ల్యాప్టాప్ తీసుకొచ్చి అందులో అకౌంట్స్ చూపిస్తాడు. అలాగే గుణ దగ్గరికి రోహిణి వచ్చి డబ్బులు తీసుకోవడం అదంతా కూడా ఒక రికార్డు ఉంటుంది. ఆ రికార్డులో చూపించేసరికి ఇంకా అది ఇది చూసిన అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతాడు. అసలు నువ్వు వాడి దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అసలు నువ్వు వాడి దగ్గర డబ్బులు ఎందుకు తీసుకున్నావు? తీసుకునే అవసరం నీకు లేదు. మీ నాన్న కోటీశ్వరుడే కదా, మీ నాన్నను అడిగితే ఎంత డబ్బైనా ఇస్తాడు కదా, మరి ఎందుకు డబ్బు ఇవ్వలేదు? మరి ఎందుకు ఆ గుణ దగ్గర నువ్వు అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చింది? ఆ గుణ దగ్గర నువ్వెందుకు అప్పు చేశావు? అంటే మీ నాన్న మలేషియా అని చెప్పిందంతా అబద్ధమేనా? మీ నాన్న ఎలాంటి మలేషియాలో లేడు. నువ్వు అబద్ధం చెప్పావు. అబద్ధం చెప్పి మోసం చేయాలని చూసావు అంతే కదా అని చెప్పాను. కానీ కాదత్తయ్య, నేను అబద్ధం చెప్పలేదత్తయ్య, అసలు నేను ఏ అబద్ధం చెప్పలేదత్తయ్య అంటూ చెప్పేసేసరికి, అబద్ధం చెప్పకుండా ఎలా మాట్లాడగలుగుతున్నావు? నువ్వు అబద్ధం చెప్పే ఉంటావు, చెప్పకుండా ఎందుకుంటావు అనగాని, లేదత్తయ్య, నేను నిజంగా ఏ అబద్ధం చెప్పలేదు. మీరు నన్ను పొరపాటుగా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అసలు నేను తప్పు చేయలేదు, అబద్ధం చెప్పలేదు అంటే మీరు ఎందుకు అలా అంటున్నారు? మరి గుణ దగ్గర నువ్వు డబ్బు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? గుణకు నీకు ఆ డబ్బు తీసుకునే పనే ఉంది అని చెప్పాను. కానీ లేదత్తయ్య, గుణ దగ్గర నేను తీసుకోలేదు అనగాని, మరి ఈ వీడియో ఏంటి పార్లలమ్మ, నువ్వు డబ్బు తీసుకోకుండానే వీడియో ఎక్కడి నుంచి వచ్చింది అంటూ మాట్లాడేసరికి, అది కాదత్తయ్య అని చెప్పాను. కానీ ఇంకా చాలు రోహిణి, నువ్వు ఇన్ని రోజులు ఏంటో అనుకున్నాను, కానీ నువ్వు నన్ను మోసం చేసావా, అబద్ధం చెప్పావా? అబద్ధం చెప్పి మోసం చేస్తే నేను తట్టుకోలేనన్న విషయం నీకు బాగా తెలిసి కూడా నువ్వు ఎలా చేయగలుగుతున్నావు అంటూ మాట్లాడేసరికి, అది కాదత్తయ్య అంటూ చెప్పడంతో, వదిలే రోహిణి, ఇంకా విషయం గురించి డిస్కషన్ అనవసరం. నువ్వు మీ నాన్నను తీసుకుని రా, మీ నాన్నని తీసుకొస్తేనే కానీ నేను అస్సలు ఊరుకోను. పోనీ మీ నాన్న రాలేని పక్షంలో నువ్వైనా మలేషియా వెళ్ళు అని చెప్పనేసరికి, ఒక్కడినేనా అనగానే, నీతో పాటు నేను వస్తాను కదరా, చూడు రోహిణి, నీకు నాకు మనోజ్కి శనివారం నైట్కి నువ్వు టిక్కెట్లు తీయించి ఉంచు అని చెప్పాను. కానీ లేదత్తయ్య అంటూ బ్రతిమాలినా కానీ వెళ్ళాల్సిందే అంటూ రోహిణిని తెగ ఇబ్బంది పెడుతుంది ప్రభావతి. ఎందుకంటే ఈ శివ దగ్గర నుంచి టాపిక్ డైవర్ట్ అవ్వాలి అంటే ఇంట్లో మంచి సందర్భం ఏదైనా కలగాలి. అలాంటి సందర్భం కలగాలంటే వీళ్ళది మాత్రమే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇంకా అందరూ కూడా రోహిణిని నిలదీసి వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకెళ్ళమని చెప్పనేసరికి, అచ్చు బాబాయ్ బాలు వీళ్ళంతా కలిసి ఇలా ఇరికించేశారేంటి? నేను శివ వీడియో బయట పెట్టడం వల్లే నాకు ఇంత ముప్పు వచ్చింది. ఆ దినేష్ గారి వల్ల నేను శివ వీడియోని బయట పెట్టాను. ఇప్పుడు బాలు నన్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టడు. ఇప్పుడు అత్తయ్యే చెప్పేశారు మలేషియా వెళ్దాము అది ఇది అని. ఒకవేళ కనుక ఇప్పుడు మలేషియా వెళ్ళకపోతే మాత్రం అస్సలు ఊరుకునేది ఉండదు. ఖచ్చితంగా ఏదో ఒకటి అంటారు, ఏదో ఒకటి మాట్లాడతారు. ఇప్పుడు నేను ఎలా ఈ గండం నుంచి తప్పించుకోవాలి? పోలీస్ స్టేషన్ అంటే పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదా అంటున్నారు, అక్కడికి వెళ్దాం పదా అంటున్నారు. ఏంటిది? వీళ్ళంతా నన్ను ఎందుకింత ఎలా టార్గెట్ చేశారు? నేను ఏం తప్పు చేశాను అంటూ మాట్లాడుకొని లోపలికి వెళ్ళిపోతుంది. ఎదుటి వాళ్ళు ఇష్టాలతో సంబంధం
సంబంధం లేకుండా ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించే వ్యక్తుల్ని ఏమంటారు అంటూ చెప్పేసేసరికి, ఏంటి మీనా ఏమంటున్నావు అనగానే, అవునండి అసలు మన పనేదో మనం చూసుకోవాలి, వాళ్ళ గొడవ వీళ్ళ గొడవ చూసుకుంటూ ఉంటే ఇలానే ఉంటుంది. మరి ఎవరి పని వాళ్ళు చూసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అది ఎప్పటికి తెలుసుకుంటారో, వేరే వాళ్ళ ఇంట్లోకి తొంగి చూడడం అంటే ఎంత మహాపాపమో ఆ రకంగా ఎవరు తెలుసుకుంటారో అని చెప్పి మాట్లాడేసరికి, ఇంకా రోహిణి గురించి బాలు మీనా ఇంకా తెలుసుకుంటారా? అలా తెలుసుకుంటే అసలు రోహిణి పరిస్థితి ఏంటి? రోహిణిని ఇంట్లో ఉండనిస్తారా లేక ఇంట్లోంచి బయటకు గెంటేస్తారా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో అనేది. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోని ఇస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.